అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. మనం రోజు ఇంట్లో ఇడ్లీ దోశల్లోకి చేసే చట్నీ అయితే బోరు కొడితే ఒకసారి చట్నీని ఇలా ట్రై చేయండి. రుచి చాలా బాగుండిద్ది. ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుండిద్దండి. ఇది దోశ పైన వేసుకోవటానికి కూడా చాలా కమ్మగా ఉండిద్ది. ఇలాగే వేసేసుకొని ఒట్టిదే తినేసేయచ్చు. దీనిపైన ఎగ్ కూడా వేసేసుకొని ఎగ్ దోశలాగా చేసేసుకోవచ్చు. చట్నీ అయితే అంత టేస్టీగా ఉండిద్ది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే 10 వరకు వేసాను. మీరు చూసుకొని మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత 4 అయితే పండిన టమోటాలు శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని టమోటాని బాగా మగ్గించుకోవాలి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మలు, చిన్న ముక్క అల్లము, చాలా కొద్దిగా చింతపండు, తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు 1 గుప్పెడు వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని టమోటా అయితే మగ్గించుకోవాలి. కరివేపాకు కళ్ళకి జుట్టుకి చాలా మంచిదంటారు కదా. కూరల్లో వేస్తే వేరు పక్కనే వేస్తారనేసి నేను ఇలా చట్నీలు చేసేటప్పుడు ఇలా వేస్తూ ఉంటాను. చూసారా, టమోటా కరివేపాకు అన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసుకుంటూ పోసుకొని బాగా మెత్తగా పట్టుకోండి. ఇలా మెత్తగా పట్టుకున్నాక ఒక బౌల్లో వేసేసుకొని పచ్చడికి అయితే పోపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని పోపు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతా పచ్చడిలో కలిపేసుకోవడమేనండి. ఈ పచ్చడి అయితే పోపు వేస్తేనే రుచిగా ఉండిద్ది. పోపు వేయకుండా అయితే పచ్చడి అంత టేస్ట్గా అనిపించదు. ఇలా పోపు అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమేనండి. చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుండిద్దండి. రోజు తినేదానికన్నా ఇంకో 2 దోశలు ఎక్కువే తినేస్తాము. చట్నీ టేస్ట్ అనేది అంత బాగుండిద్ది. ఇప్పుడైతే దోశ వేసుకుందాము. దోశ అనేది కొంచెం మందంగా వేసుకుంటే ఈ చట్నీలోకి రుచిగా ఉంటాయి. పలచగా వేసుకోకుండా మనం క్రిస్పీగా కాకుండా మెత్తగా కొంచెం మందంగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇలాగే మనకు కావాల్సిన దోశలు వేసేసుకొని ఈ చట్నీతో తింటుంటే మాత్రం ఎన్ని తింటామో లెక్క ఉండదండి. అంత బాగుండిద్ది పచ్చడి అయితే. మనం ఇంట్లో రోజు చేసే టిఫిన్ అయినా సరే బోరు కొట్టకుండా ఉండాలంటే చట్నీలు అనేవి మారుస్తూ ఉంటే ఇడ్లీ దోశ బోరు కొట్టకుండా పిల్లలు కూడా తినేస్తారు. లేదంటే రోజు ఇడ్లీ అయినా దోశ అయినా అని అంటారు. నేను అందుకోసం అనేసి చట్నీలు అయితే మారుస్తూ ఉంటుంటాను. ఈ చట్నీ అయితే చాలా బాగుండిద్దండి దోశల్లోకి ఇడ్లీలోకి. ఇది దోశ మీద కూడా వేసుకుందాము. దీన్ని ఎగ్ దోశలాగా వేసేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా కూడా ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. దోశ అయితే ఇలా పలచగా వేసేసుకొని దీని మీద 1 టేబుల్ స్పూన్ అంతా ఈ చట్నీ వేసేసుకొని పలచగా దోశ అంతా జరిపేసుకోవాలి. దీనిపైన ఎగ్ కూడా వేసేసుకోవచ్చండి. మనం ఎగ్ దోశలోకి కూడా ఈ కాంబినేషన్ చట్నీ అనేది చాలా బాగుండిద్ది. ఇలా దోశ అంతా జరిపేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని రెండో వైపుకి కూడా తిప్పి కాల్చి తీసుకోవటమేనండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుండిద్ది. ఈసారి చట్నీ చేసేటప్పుడు ఇలా చేయండి. రుచి చాలా బాగుండిద్ది. మీకు నచ్చిద్ది కూడా కంపల్సరిగా. మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.